హాయ్, నా పేరు డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఇంతవరకు నేను 2511 సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇవి కాకుండా 43 లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏ రిజల్ట్స్ అయితే వస్తాయో వాళ్ళు వచ్చి, సార్ మీరు మా జీవితాన్ని కాపాడారు అని ఏదైతే చెప్తారో అదే నాకు కొండంత ధైర్యం. ఈ ఆనందమే నాకు కిక్ ఇస్తుంది. దీనివల్లే నేను ఇంకా ఫర్దర్గా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాను. నా నేటివ్ ప్లేస్ నంద్యాల, ఆంధ్రప్రదేశ్. నేను చిన్నప్పటి నుంచి చదువుకుందంతా మన హైదరాబాద్లో చంద్రన్గుట్ట బార్కాస్ కేంద్రీయ విద్యాలయాలు చదువుకున్నాను. మా నాన్నగారు సిఆర్పిఎఫ్లో పనిచేసేవాళ్ళు. మా నాన్నగారి పేరు చంద్రశేఖర్ వాట్స్, మా మదర్ జయలక్ష్మి. మా నాన్నగారు రీసెంట్గా అసిస్టెంట్ కమాండెంట్గా సిఆర్పిఎఫ్ నుంచి రిటైర్ అయ్యారు. నా జీవితంలో మొట్టమొదటి గురువు మా నాన్నే. ఇంతవరకు కూడా ఏదైనా ప్రత్యేకించి ప్రాబ్లం వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్లో మా డాడీ ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు అని ఆలోచిస్తాను. ఇమీడియట్గా నాకు సొల్యూషన్ దొరుకుతుంది. సో వృత్తిరీత్యా ఆయనకి ఎప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అటు వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా నేను నార్త్ ఇండియాలో చదవాల్సి వచ్చింది. ఇలా చదవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు హిందీ బాగా వచ్చింది కానీ ఉన్న తెలుగు కాస్త మర్చిపోయాను. మరి తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నాను అంటే మా నాన్నగారికి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. సో ఈ పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ కొద్దీ ప్రతి వారం మా ఇంటికి స్వాతి బుక్ వచ్చేది. ఈ స్వాతి బుక్ చదువుతూ తెలుగు మర్చిపోకుండా అలాగే మాట్లాడడం కానీ రాయడం కానీ అలాగే మిగిలించుకున్నాను. నేను ఇంటర్మీడియట్ ఒంగోలులోని ఆదర్శ కాలేజీలో చదువుకున్నాను. మెడిసిన్ పీజీ అయిన తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలా అని విపరీతమైన సందిగ్ధంలో ఉన్నప్పుడు నాకు నా మొదటి ప్రొఫెషనల్ అన్నం ముద్ద ఇచ్చింది సిరిసిల్ల. సో ఈ సిరిసిల్లకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా ప్రొఫెషనల్ జర్నీలో నాతో పాటు సిరిసిల్లలో మొదలైన వాళ్ళు ఇప్పటికీ కూడా నాతోనే వర్క్ చేస్తున్నారు. ఇందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. నా జర్నీ సిరిసిల్లలో మొదలుపెట్టినప్పుడు ఎంటైర్ రూరల్ తెలంగాణలోనే మొట్టమొదటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేనే చేశాను. మొట్టమొదటి FUE సర్జరీ మన ఏపీ తెలంగాణలో కూడా చేసింది నేనే. హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే యశ్వానగర్లో. అక్కడ మొదటి బ్రాంచ్, దాని తర్వాత బ్రాంచ్ KPHBలో, దాని తర్వాత ఇంకో బ్రాంచ్ మల్కాజ్గిరిలో, దాని తర్వాత ఇంకో బ్రాంచ్ మాదాపూర్లో, దాని తర్వాత ఇంకో బ్రాంచ్ వైజాగ్లో. ఇలా పెరుగుతూ పోయాను. ఈ 15-16 సంవత్సరాల జర్నీలో నేను డెర్మటాలజిస్ట్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా పూర్తిగా మారడానికి కారణం ఏంటి అంటే పెరిటో ప్రిన్సిపల్. ఇప్పుడు పెరిటో ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే 80-20. మన జీవితంలో 20% పనుల వల్ల మనకు 80% సాటిస్ఫాక్షన్ కానీ లాభం కానీ వస్తుంది. సో అలా నేను ఎప్పుడైతే చూశానో నాకు హైయెస్ట్ హ్యాపీనెస్ ఇచ్చేది ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే. అటువంటప్పుడు 20% మాత్రమే దాన్ని ఎందుకు చేయాలి, దాన్ని 80%, 100% ఎందుకు చేయకూడదు అనుకున్నాను. అప్పటి నుంచి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే చేస్తూ ఉన్నాను. అండ్ ప్రతిరోజు నాకు కొత్త దినంలాగా ఉంటుంది. ప్రతిరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రతిసారి నాకు కిక్ వస్తూనే ఉంటుంది. రిజల్ట్స్తో వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు నాకు నిత్యం ఆనందాన్ని ఇస్తూనే ఉన్నారు. ఇంత సుదీర్ఘమైన జర్నీలో ఇప్పుడు ఇంకో కొత్త మెట్టు స్టార్ట్ అయింది. అదేంటి అంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇంతవరకు ఎప్పుడు సాధ్యం కాదు అనుకున్న థింగ్ ఇప్పుడు జరుగుతుంది. కంప్లీట్ బట్టతలతో వచ్చిన వ్యక్తి కాస్త ఇంటికి వెళ్ళేటప్పుడు తలండా జుట్టు, దట్టు దువ్వుకోగలిగే జుట్టుతో రియల్ పర్మనెంట్ హెయిర్తో వెళ్ళగలుగుతున్నాడు అంటే అది లాంగ్ హెయిర్ వల్లనే సాధ్యం. అండ్ సౌత్ ఇండియా మొత్తంలో ఫస్ట్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అవ్వడము నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత సుదీర్ఘమైన నా ప్రాక్టీస్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎప్పుడైతే నా లోస్ ఉన్నాయో ప్రతిసారి నన్ను కాపాడింది నా వైఫ్, నా ఫ్యామిలీ, నా క్లయింట్సే. వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వల్ల నేను ఒక రోజుకి ఒక్కరికి మాత్రమే దగ్గర అవుతూ ఉండేవాడిని. కానీ మీకు అందరికీ హెయిర్ గురించి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఎడ్యుకేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఏదైతే వీడియో చేయడం స్టార్ట్ చేశానో అలా చేస్తూ యూట్యూబ్లో 70,000 సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీగా మారిపోయారు. దీనికి నేను చాలా గర్వంగా ఉన్నాను. బాణాలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆర్చరీ 6th నేషనల్స్లో నాకు గోల్డ్ వచ్చింది, 7th నేషనల్స్లో నాకు సిల్వర్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఆర్చరీ గురించి మాస్టర్స్ గేమ్స్లో మన కంట్రీని రిప్రజెంట్ చేసి నేను కొరియాకు కూడా వెళ్ళాను. సో ఇదే నా జీవితం.